ఏంటత్త మీరు ఆ కాలంలో నుంచి ఈ కాలం వరకు బాగా కలిసిమెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళకి మీరు చెప్పే మెసేజ్ ఏంటో చెప్పండి చూద్దాం. మేము అప్పుడు పెళ్ళైనాక 50 ఏళ్ళు అయిందమ్మా. అప్పుడు నుండి ఇప్పటి వరకు తల్లి పిల్లలా కలిసి ఉన్నాం. వదిన మరదలు ఇద్దరు ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా మాట్లాడుకుంటున్నా కలిసి మెలుసుకుంటున్నాం. ఈ రోజుల్లో అలా లేరమ్మా. తినే తినకపోయినా ముద్ద పెట్టకపోయినా ఆప్యాయంగా పలకరిస్తే చాలు. ఈ రోజుల్లో మీరు మాలాగా నేర్చుకోండి అమ్మా, చాలు. ఆప్యాయంగా పలకరించడం, ముద్ద పెట్టాలనే కాదు. వాళ్ళు పలకపోయినా మనం పలకరిస్తే వాళ్ళు కూడా మనం పలకరిస్తారు. అయ్యో మనం ఎలా వెళ్ళిపోయిన వాళ్ళు పలకరిస్తున్నారు, మనం కూడా పలకరిస్తే ఆప్యాయత ఉండాలని అదొకటి తెలుసుకోండి. మాలాగే ఉండండి మీరు కూడా. అందరూ కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి ఉండండి అమ్మా, అది చాలు. సరే వదిన, అయితే మీరు ఏం చెప్పదలుచుకున్నారు లాస్ట్? ఈ కాలంలో వాళ్ళు కూడా కలిసిమెలిసి, ఈ కాలంలో కూడా కలిసిమెలిసి ఉండండి. వదిన మరదళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరూ కలిసి ఉండమని చెప్తున్నాం. ప్రేమ ఆప్యాయతతో కలిసి ఉండాలి. ప్రేమ ఆప్యాయతలతో అదే మనం కోరుకుంటున్నాం. అంతేనా? అదే కోరుకున్నామా? సరే, లైక్ చేయండి అని చెప్పండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనురాధ హెల్దీ కిచెన్. అనురాధ అబ్బా, మాకు చెప్పడం రాలా.